is Varaprasad, Admin Principal, Masterminds Rajahmundry Branch. Masterminds అనేది 2002లో శ్రీ మట్టుబల్లి మోహన్ గారు, అదేవిధంగా శ్రీమతి మట్టుబల్లి రాధా మేడం, అదేవిధంగా మట్టుబల్లి శ్రీ ప్రకాష్ గారు ఈ యొక్క మాస్టర్మైండ్స్ని గుంటూరులో స్థాపించారండి. తర్వాత ఇది దినదినంగా అభివృద్ధి చెంది నేడు 30,000 అడ్మిషన్కు ఈ మాస్టర్మైండ్స్ అనేది విస్తరించిందండి. అయితే మన రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ మనం ఇంటర్మీడియట్ లో ఎంఈసి మరియు సిఈసి అనేవి ఆఫర్ చేస్తున్నాం. అదేవిధంగా సిఏకి సంబంధించి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ క్లాసులు అనేవి ఇక్కడ మనం ఆఫర్ చేస్తున్నాం. సిఏ కాకుండా సిఎంఏ కూడా మనం ఇక్కడ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం అండి. రెగ్యులర్ క్లాసులే కాకుండా రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి బ్రాంచ్ కి సంబంధించి క్యాంపస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. లెట్స్ గో. క్యాంపస్ కి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. పైకి వెళ్ళడానికి మనకి 2 వేస్ ఉన్నాయండి. ఈస్ట్ సైడ్ ఒక స్టెప్స్ ఉన్నాయి, అదే విధంగా వెస్ట్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఫస్ట్ మనకు ఉన్నది ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్ ఎంటర్ కాగానే మనకి ఇది పేరెంట్ వెయిటింగ్ హాల్ అండి. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ రిసెప్షన్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఇది అడ్మిన్ ప్రిన్సిపల్ క్యాబిన్ అండి. ఇక్కడ అడ్మిన్ ప్రిన్సిపల్ పేరెంట్స్ తో మాట్లాడడం కానీ, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అవ్వడం కానీ, ఇతర కార్యక్రమాలను కూడా ఈ యొక్క క్యాబిన్ నుంచి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన సెటప్ అనేది కూడా ఈ స్టోర్ రూమ్ లోనే అరేంజ్ చేయడం జరిగిందండి. టెలికాలింగ్ డిపార్ట్మెంట్ అండి. అదే టెలికాలింగ్ రూమ్. టెలికాలింగ్ అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ అడ్మిషన్స్ అండి, పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇతర విషయాలను కూడా మనం టెలికాలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెలికాలింగ్ అనేది క్యాబిన్ నుంచి వాళ్ళ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. టెలికాలింగ్ రూమ్ ఆపోజిట్ లో మనకి మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రూమ్ ఉందండి. మార్కెటింగ్ ఇన్ఛార్జ్ మార్కెటింగ్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ రూమ్ లో చేసుకుంటారు. మనకి చీఫ్ కౌన్సిలర్ యొక్క క్యాబిన్ అండి అది. ఇక్కడ అయినా వచ్చిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా మన కోర్స్ గురించి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది అడ్మిషన్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి బోర్డు వర్క్ కావచ్చు, టీసీలు కానీ, స్టడీ సర్టిఫికేట్స్, ఈవెన్ అడ్మిషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ క్యాబిన్ నుంచి తన పనులు అనేవి చేయడం జరుగుతుంది. అకాడమిక్ ప్రిన్సిపల్ క్యాబిన్ అండి ఇది. తన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే అకాడమిక్ సంబంధించి పేరెంట్స్ కౌన్సిలింగ్ కానీ, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇది కంప్యూటర్ ఆపరేటర్ క్యాబిన్ అండి ఇది. ఈ కంప్యూటర్ ఆపరేటర్ గారు ఏవైతే మనకి కంప్యూటర్ సంబంధించిన వర్క్స్ ఉంటాయో, ఫ్రెండ్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, అడ్మిషన్ సంబంధించినవి ఫార్వర్డ్ చేయడం, అటువంటి కంప్యూటర్ సంబంధించిన పనులను కూడా కంప్యూటర్ ఆపరేటర్ గారు ఈ క్యాబిన్ నుంచి చేస్తూ ఉంటారు అనమాట. ఇది క్యాషియర్ క్యాబిన్. ఇక్కడ క్యాషియర్ గారు ఏదైతే ఫీజుకి సంబంధించిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా క్యాషియర్ గారు ఇక్కడ తన క్యాబిన్ లో తన విధి అనేది నిర్వర్తిస్తూ ఉంటాడు. సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ క్లాస్ రూమ్ అనేది మనం చూద్దాం. రూమ్ నెంబర్ 202 అండి. ఈ రూమ్ నెంబర్ 202 అనేది మనం సాధారణంగా సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ కి యూజ్ చేస్తామండి. మనకంటే రూమ్ అంతా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ సేమ్ అలాంటి రూమ్ ఉంటుందండి. ఈ రూమ్ నెంబర్ మనం ఏంటంటే ఎవరైతే రిపీటర్స్ ఉంటారో సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ ఎవరైతే రిపీటర్స్ స్టడీ హౌస్ బ్యాచ్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ రూమ్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఈ రూమ్ మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేసాం. సైడ్ మనకి నోటీస్ బోర్డు అని ఉంటుందండి. దీనికి ఆపోజిట్ లోనే మనకి గర్ల్స్ వాష్రూమ్ అండి. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి. అంటే సెకండ్ ఫ్లోర్ లో ఆఫీస్ రూమ్, సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ రూమ్, అదే విధంగా స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ రూమ్, అదే విధంగా లేడీస్ వాష్రూమ్ అనేది ఉంది. అక్కడ నుంచి మనకి కిందకు వచ్చినట్లయితే రూమ్ నెంబర్ 1 అండి. ఇది 101A అంటాం. ఈ రూమ్ అనేది మనకి నాన్ ఎస్ఎల్టీ రూమ్ గా దీన్ని యూజ్ చేస్తామండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మన క్యాంపస్ మొత్తం అంతా కూడా సీసీ కెమెరా విజన్ లో అనేది అండర్లో అనేది క్యాంపస్ అనేది ఉంటుందండి. ఇది 101A కంటే కొంచెం పెద్ద రూమ్. ఈ రూమ్ అనేది మనం నాన్ ఎస్ఎల్టీకి ఈ రూమ్ కూడా యూజ్ చేస్తామండి. 101A అనేది జూనియర్ నాన్ ఎస్ఎల్టీకి యూజ్ చేస్తే 101B ఈ రూమ్ మనం సీనియర్ నాన్ ఎస్ఎల్టీ వాళ్ళకి యూజ్ చేస్తామండి. ఈ రూమ్ లో మనకి ఇంచుమించుగా 3 విండోస్ రావడం జరిగింది. గాలి వెలుతురు అనేది చాలా చక్కగా ఈ రూమ్ ఉంటుందండి. ఈ 102 రూమ్ అనేది మనం సీనియర్ ఎంఈసీకి యూజ్ చేస్తామండి. ఈ రూమ్ మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఈ రూమ్ లో ఉంది. రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. మనకి ఈ రూమ్ కి 2 వైపులో కూడా నోటీస్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇది 103 రూమ్ అనేది చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి. ఇందులో ఇంచుమించుగా 5 విండోస్ అనేవి ఉన్నాయండి రూమ్ కి సంబంధించి. జూనియర్ ఎంఈసీకి మనం ఈ రూమ్ యూజ్ చేస్తామండి. ఇవి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ అండి. దీని నుంచి మనం స్టూడెంట్స్ అదే విధంగా మన స్టాఫ్ వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసుకుంటారు.
మనం థర్డ్ ఫ్లోర్ లో ఇంకొక రూమ్ ఉందండి. ఆ రూమ్ వెళ్ళి ఆ రూమ్ గురించి తెలుసుకుందాం. ఇది 1 రూమ్. ఇది ఏవి రూమ్ అంటే ఆడియో వీడియో రూమ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్టర్స్ పంపించిన మెసేజ్ కావచ్చు, వీడియో రికార్డింగ్ లెసన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ప్లే చేయడం జరుగుతుందండి. ఈ రూమ్ కూడా మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఈ రూమ్ కూడా ఉందండి. రైట్ సైడ్ జెంట్స్ వాష్రూమ్ అండి. వాటర్ అనేది మన ట్యాంక్స్ ఇలాంటి డ్రమ్ లో వేసి పైకి పంప్ చేస్తాం. ఆ వాటర్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి ఈ వాటర్ అనేది ఈ ఫ్రిడ్జ్ లోకి వెళ్తుంది. ఈ ఫ్రిడ్జ్ నుంచి కూలింగ్ అయిన తర్వాత వాటర్ అనేది కింద మనం చూసినటువంటి వాటర్ ట్యాప్స్ ద్వారా స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఈ వాటర్ని యూజ్ చేసుకుంటాం. మన క్యాంపస్ అంతా కూడా ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందండి. ఎంఈసీలో ఇప్పటి వరకు మాస్టర్ మైండ్స్ కి 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి. సో మాకున్న ర్యాంకులను చూసి కాకుండా మేము ఫాలో అవుతున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ ను, అదేవిధంగా మాస్టర్ మైండ్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని మీ విద్యార్థులను మాకు జాయిన్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.